రాక్షసాధినాథుడు నిరంతర విష్ణుద్వేషి అయిన హిరణ్యకశిపునకు కలిగిన 4 కుమారులలో ప్రహ్లాదుడు తండ్రి మనస్సుకు విరుద్ధంగా మహావిష్ణుభక్తుడయ్యాడు. మహావిష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు విష్ణుభక్తి పారమ్యాన్ని ఇలా కీర్తిస్తున్నాడు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకినీ వీచికలదు గురాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకమరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి నితరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. నరమూర్తిగాదు కేవల హరిమూర్తియుగాదు మానవాకారము కేసరియాకారమునున్నది హరిమాయా రచితమగు యథార్థము చూడన్. సటలు జలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కెరళీ జిహ్వయాడించి లంఘించి చేత నొడిసి పట్టే నరసింహుడు ఆదితి పట్టిని అధిపా. బలిచక్రవర్తి గర్వభంజనానికై శ్రీహరి మహాపతివ్రత అయిన అదితి గర్భంలో వామనుడై పుట్టాడు. ఆ చిన్ని బుడుతడిని తల్లి ఇలా పిలుస్తున్నది. నన్ను గన్న తండ్రి నా పాలి దైవమా, నా తపఫలంవా నా కుమారా, నాదు చిన్నివడుగా నా కుల దీపక రాగదయ్య భాగ్యరాశి వగుచూ, రాగదయ్య భాగ్యరాశి వగు.